నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం। రోజు బోనక్కల్ మండలం కేంద్రంలో జరిగిన జైల్ బరో కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు। జైల్ బరో జైళ్లను నింపండి। మరి మన పోలీసు జైళ్ళ తీసుకుపెట్టాడు కనపట్టలే। ఈ కార్యక్రమాన్ని ఎవరిచ్చారు? ఇప్పుడు 3 సంఘాలు, ఒకటి రైతు సంఘం, 2 వ్యవసాయ కార్మిక సంఘం, 3 ట్రేడ్ యూనియన్। ఈ 3 సంఘాలు కేవలం బోనకల్లులోనో ఖమ్మం జిల్లాలోనో తెలంగాణ రాష్ట్రంలోనో కాదు, మొత్తం భారతదేశ వ్యాపితంగా ఈ పిలుపు ఈ రోజున ఇవ్వబడింది। ఎందుకు ఈ పిలుపు ఇవ్వబడింది? ఒకనాడు మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిషుడు మొదటగా కలకత్తా వచ్చి, కలకత్తా మన భారతదేశానికి తూర్పున ఉంటుంది కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టారు। ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం కోసం మన దేశం వచ్చి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్ర ఈరోజు లక్ష్మీదేవిపల్లి మండలం ఉమ్మడి సీతారాంపురం గ్రామ పంచాయతీ సీతారాంపురం స్టేజీ వద్ద నుండి హోలియో తాండా లాలు తాండా గ్రామ పంచాయతీ మీదుగా కారుకొండ తేలగా రామవరం హేమచంద్రాపురం ఎదురుగడ్డ మేధర బస్సీ నందు సాగిన యాత్రలో భాగంగా సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా గారు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రజా చైతన్య యాత్ర బృందం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ నూతన భవన ప్రారంభం కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఎల్కతుర్తి మండలంలో మండల ఆఫీసుని ఎంఆర్ఓ ఆఫీసుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం। రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వం ఆర్భాటంగా అశాస్త్రీయంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారు। కేవలం పేపర్ మీద వరకు పరిమితమయ్యారే తప్ప ఎక్కడా ఒక ఆఫీసులు గాని ఇతరత్రా ఏర్పాటు చేయని కారణంగా పేరుకి మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఆఫీసులు లేవు। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 600 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొన్ననే శాంక్షన్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులు, అదే రకంగా ఆర్డీఓ ఆఫీసులు యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరంలో పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం వాటన్నిటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధిర మున్సిపాలిటీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపాలిటీ ముట్టడి వర్క్ కానే కాదు, ఏదైతే ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నాయి కదా ఆ రకంగా వాటిని ధ్వంసం చేశారు। గతంలో మేము ఈ బడ్డీ కొట్లు తీసేసామని చెప్పారు, వాళ్ళకి జీవనోపాధి లేదని చెప్పారు। మరి వాళ్ళు గెలిచిన వాళ్ళకు దారి చూపిస్తే మేము కూడా ధన్యవాదాలు చెప్పాం, వాళ్ళని కూడా పదార్పాలు చేశారు కదా। అదేమంటే ప్రెస్ మీట్ పెట్టి మీరు పేద ప్రజలను అన్యాయం చేశారు అనే వాకు మీద మమ్మల్ని ఏకజెత్తగా బీఆర్ఎస్ పార్టీ చూపిస్తున్నారు। వేరే వాళ్ళు వచ్చిన ఆ స్థాయికి వాళ్ళ పార్టీ పేర్లు లేట్లే, వాళ్ళ ఊరు తెలియలేం, కానీ బీఆర్ఎస్ఏ మీకు ప్రతిపక్షం అనుకుంటే చెప్పేయండి, మీకు ఏం కాదు। ఈ పనులు మొత్తం నాసిరకం లేకుండా ఏదైతే ఉందో త్వరితగతిగా పని పూర్తి చేస్తే ఇక్కడ మేము అందరం అర్జిస్తామని చెబుతున్నాం। ఏ పనిలో అయినా నాసిరకంగా ఉంటే మాత్రం ఎక్కడైనా అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం। నారాయణరావుపేట హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దుమ్ముగూడెం మండలం నారాయణరావుపేటలోని హాస్టల్ను భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు సందర్శించారు। కాకినాడ రూరల్ వాకాలపూడి గ్రామంలో జరుగుతున్న భూ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ గాని ఆయన మేనల్లుడు బన్ను గాని తమకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమని కిషోర్ రెడ్డి నాయుడు స్పష్టం చేశారు। ఈ భూ వివాదానికి కులాలు, మతాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు।
ఆకలపూడి గ్రామంలో జరుగుతున్న భూ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన మేనల్లుడు బన్ను తమకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమని కిషోర్ రెడ్డి నాయుడు స్పష్టం చేశారు. భూ వివాదానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేశామని, పంచాయతీ అధికారుల ద్వారా కూడా నోటీసులు జారీ చేయించినట్లు కిషోర్ రెడ్డి నాయుడు పేర్కొన్నారు. తమ వద్ద స్థలానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని, సమస్యలను అధికారులు చట్టపరంగా పరిష్కరించాలని కోరారు. నమస్కారాలు. మొన్న 6 రోజుల నుంచి మాకు స్థలం వాకలపూడి పంచాయతీ మన అగ్నికుల క్షత్రియ బిల్డింగ్ ఎదురుగుంటా మాకు స్థలాలు లేఅవుట్లో మా ప్రాపర్టీ గురించి 6 రోజుల నుంచి జరుగుతుంది ఇది వ్యవహారం. అయితే మేము మా డాక్యుమెంట్ పట్టుకుని మేము సైట్లోకి వెళ్ళి మా గోడలు అవి కట్టుకోవడం జరిగింది. ఆ రోజు మీడియా ప్రతినిధులు మీరు అందరూ కూడా రావడం చూడడం అన్నీ జరిగినాయి. అయితే ఆ రోజు మరుసటి రోజు రాత్రి వచ్చి మమ్మల్ని మధ్యాహ్నం నన్ను బెదిరించి ఇలాగ సారథి అని ఇంకోటి ఎరకాసి అని ఒక 2 వ్యక్తులు వచ్చి జడ్పీటీసీ మన ఎక్స్ జడ్పీటీసీ కిట్టు గారు రమ్మంటున్నారు, రోడ్డు మీద ఉన్నారు అని చెప్పి పిలిచారు. నేను వెళ్ళలేదు. ఆ రోజు డైరెక్ట్గా బెదిరించారు. ఇలాగా మీరు అర్జెంటుగా తీయకపోతే మేము తీసేయడం జరుగుతుంది, ఇంకో సంవత్సరం ఉంటుంది గట్టిగా అయితే, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు ఉండొచ్చు, తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఎలాగో పీకేస్తాం అని చెప్పారు. అయినా సరే నేను పట్టించుకోలేదు, నా పని నేను చేసుకున్నాను. ఆ రోజు రాత్రి మొత్తం ఆ గోడల గీళ్ళలో మొత్తం మెటీరియల్ అంతా 5 lakhs సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా తీసుకుని పట్టుకుపోయారు. అక్కడ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అతనికి చింతకాయల సీన్ అనే అతను డైరెక్ట్గా మేము 2004లో కొనుక్కున్నది 2005లో కొనుక్కున్నాం. మా మావయ్య గారు ముద్రగడ వెంకటరావు గారు, ముద్రగడ మురళీకృష్ణ గారు, మా బావగారు కొనుక్కున్న డాక్యుమెంట్ పంచాయతీకి సర్వే పెట్టడం జరిగింది. సర్వేకి నోటీసులు కూడా ఇచ్చారు. దానికి సంబంధించి సర్వే డిపార్ట్మెంట్ కూడా మొత్తం వాళ్ళకి నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పాం. వాళ్ళు రాలేదు. మేము ఫోన్ చేసి సర్వేకి రాలేదు ఏంటని అడిగితే మీకు సంబంధం లేదు, మీరు దిక్కున్నట్టు చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేము పోలీసులు ఆశ్రయించి పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాం. అయినా మాకు అటు నుంచి స్పందన లేదు. మనం డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళి మేము మా వ్యవహారం చేసుకుంటుంటే డైరెక్ట్గా ఒక 60-70 మంది వచ్చి మమ్మల్ని బెదిరించి దౌర్జన్యం చేయడం జరిగితే మేము 112 కాల్ చేసాం. వాళ్ళు వచ్చి పోలీసులు సిఐ గారు వీళ్ళందరూ సర్పంచ్ సిఐ గారు స్పందించి వచ్చి అందరినీ బయటికి పంపించి మీరు మీ డాక్యుమెంట్ తెచ్చుకోండి, వాళ్ళ డాక్యుమెంట్ తెచ్చుకోమన్నారు. ఏమంటే వ్యవహారం కూర్చొని మాట్లాడుకుని తేల్చుకోవాలి కానీ గొడవ పడకూడదని చెప్పారు. మేము ఆ రోజు సాయంత్రం స్టేషన్కి వెళ్ళాం. అవతల స్టేషన్ ఫోన్ చేశారు సిఐ గారు, అది రాలేదు. మరుసటి రోజు మళ్ళీ మేము ఏం చేయాలన్నది మేము ఇవాళ పొద్దున్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి గ్రీన్వెన్స్ సెల్లో కంప్లైంట్ అది పెట్టాను కలెక్టర్ గారికి. ఆ వ్యవహారం ఇలా జరుగుతుంది. ఈ లోపల ఈయన పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరో బన్ను అని, నానాజీ గారని, ఎమ్మెల్యే గారని, అసలు మాకు సంబంధం లేని వ్యక్తులు అందరినీ ఇందులోకి లాగుతూ, పైగా ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే కుల స్తంభాన్ని ఎత్తుకుంటూ అసలు కులాలకు సంబంధం ఏముంది, మా సైట్ దొబ్బేశారని చెప్పి మా సైట్ ఇలా దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి మేము పంచాయతీకి ఇలాగ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నవించుకుంటున్నాం. ఇందులో కులాలు ఎత్తుకుంటున్నారు. కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయో మాకు అర్థం కాలేదు. ఈ లోపల రాజకీయ నాయకులు ఎత్తుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కాలేదు. డైరెక్ట్గా మమ్మల్ని బెదిరించిన వాళ్ళు లేదు. డైరెక్ట్గా మా దగ్గర వీడియో ఉన్నది, మీకు చూపిస్తాను. డైరెక్ట్గా సైట్లోకి వచ్చి వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గానే బెదిరించారు. వాళ్ళు శారద అనే అతను, ఎరకాసి అనే అతను ఇలా రమ్మని చెప్పి డైరెక్ట్గా మా దగ్గర వీడియో కూడా ఉంది, మీరు చూద్దరు కానీ మీకు ఏమంటే ఇస్తాను. ఇంకోటి మాకు డైరెక్ట్గా డాక్యుమెంట్ పట్టు మేము పంచాయతీ దగ్గరికి వస్తాం, మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా వెళ్తున్నాం. వెళ్ళినా సరే వాళ్ళు ఎవరో కూడా వీళ్ళు అక్కడికి రికార్డు పట్టుకుని రాకపోగా మాది రికార్డు ఉంది, మేము పక్క లేఅవుట్ పక్క ఇదని చెప్పి వాళ్ళు మాకు పూర్వాజితం అని చెప్పి రైతుల దగ్గర కొనుక్కున్నాం అని చెప్పి మన ప్రెస్ మీట్లో ఆయనే చెప్పాడు. ఇది 83 నుంచి లేఅవుట్ అయితే ఇది పూర్వాజితం ఎక్కడి నుంచి వచ్చిందో మాకెవరికి అర్థం కాలేదు. ఇలా పూర్వాజితాల కింద ఆక్రమించేసుకుని చాలా సైట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ బాధితులు కూడా మా దగ్గరికి వచ్చారు. మనం పెట్టిన ప్రెస్ మీట్ చూసి నా దగ్గరికి వచ్చి మీరు మాకు సాయం చేయాలంటే నేను ఇప్పుడు దాకా కూడా దీన్ని పంచాయతీ వరకు సిఐ గారు పోలీస్ స్టేషన్ వరకే నేను పరిధిలో పెట్టి ఉంచాం. మేము ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, అంతకుమించి ఎక్కడికి వెళ్ళలేదు. రేపు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం, ఇది దృష్టిలో పెట్టి ఆ తర్వాత ఆయన చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోని, సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా మొత్తం ఎక్కడెక్కడైతే ఆక్రమించారో మొత్తం ఇవన్నీ కూడా మేము అవన్నీ పట్టుకుని వెళ్ళి మాటలతో పాటు వాటిని కూడా న్యాయం చేయమని మేము అందరినీ కోరుకుంటాం. మాకు ఇబ్బంది ఏం లేదు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి డీమార్ట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ కరపలోని వైఎస్ఆర్ విగ్రహం వరకు కొనసాగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై
సిబిఐ ఎంక్వైరీ కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టాండ్ బాగోదా జెండాలు తీయండి ఉండదు. ఈరోజు రైట్ బాబు ప్లీజ్ సైలెన్స్ గా ఉండండి. ఒక 5 నిమిషాలు మాట్లాడారు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ డిఎస్సి అక్రమాలు, అవినీతి పైన మనం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నాం. పేదల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన గట్టిగా నిలబడి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎంత దుర్మార్గంగా జరుగుతోంది అనడానికి డిఎస్సిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతే ఒక పెద్ద రుజువు అని నేను చెప్తూ ఉన్నా. మీకు తెలుసు 16,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇస్తున్నాం. మాకన్నా మొనగాడు ఎవరో లేరని తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెద్ద కోతలు కోసారు. మా అంత గొప్పోళ్ళు లేరన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకా కొన్ని పోస్టులు కలిపి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఏం తేల్చారయ్యా అంటే తమకు కావలసిన కన్వీనర్ని పెట్టుకున్నారు. పేపర్లో సెట్టింగ్ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని తమ కంట్రోల్లో పెట్టుకుని కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కొన్ని చోట్ల టీచర్ పోస్టులు అమ్ముకున్నారు. ఇవన్నిటికీ కూడా ఆధారాలతో సహా మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కనీసం చీమ కుట్టినట్లేదు. నోరిప్పితే బుకాయింపు, నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే బెదిరింపులు. కేసులు పెడతాం, మీరు డిఎస్సి గురించి మాట్లాడితే లోపలేస్తాం అని తండ్రి కొడుకు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. పోలీసులను పెట్టి ఈ ఉద్యమాన్ని ఆపాలని ట్రై చేశారు. మేము అడుగుతున్నాం, నిజంగా డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే మీరు సిబిఐకి విచారణకి ఇచ్చి మీరేంటో పునీతులా, లేకపోతే మీరు పెద్ద గొప్ప సంస్కర్తలా తేల్చుకోవచ్చు కదా. మీరు చేసిన అవినీతి కాదని తేల్చవచ్చు కదా. ఎందుకు సిబిఐ విచారణకి ఈ డిఎస్సి నియామకాల మీద ఆదేశించట్లేదని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో మీరు చూశారు, నీటిలో అక్రమాలు జరిగి పేపర్ లీకేజీలు బయటపడితే యువత లక్షలాది మందిగా రోడ్లెక్కితే అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు విద్యాశాఖ మంత్రితో, ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయించారు. ఇక్కడ చంద్రబాబు విద్యాశాఖ మంత్రితో ఎందుకు రాజీనామా చేయించట్లేదు? నీ కొడుకనా? నీ కడుపు తీప? ఎందుకు చేయించట్లేదు? తెల్లారు లేస్తే తొళ్ళగొట్టేస్తున్నారు చెరుకో పక్కన తండ్రి కొడుకు. మా అంతా మగవాళ్ళు లేరు, మా గొప్పగా మేము పరిపాలించినట్టు ఎవడో పరిపాలించట్లేదని చెప్తారు. మేము అడుగుతున్నాను, ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ, ఇక్కడున్న మన యువతను కానీ, నాయకులను కానీ అడుగుతున్నా, స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్ పెట్టారా లేదా? బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటి? ప్యాకాట. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి కొట్టండి, బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటంటే ప్యాకాట. రాకపోతే నన్ను అడగను. ఒకవేళ ప్యాకాటకే మీరు టీచర్ ఉద్యోగాలు ఇస్తే మా నియోజకవర్గంలో లక్షలాది మందికి వస్తుంది. ఎందుకంటే సంక్రాంతికో పండక్కో ప్యాకెడతారు పాపం అందరూ. మీరేమో జూడో అసోసియేషన్ అంట. ఈ జూడో అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఎవడు? నారా లోకేష్ గారి తోడల్లుడు, గీతం కాలేజీ ఓనరు, ఎంపీ గారు, విశాఖపట్నం ఎంపీ గారు. ఈయన పలానా ఆయన జూడో ఆడాడు అని మా నురుకుత్తి రామకృష్ణ గారు, మా ఎంపీపీ గారు కానీ తెచ్చుకున్నాను అనుకోండి సర్టిఫికెట్, అంతే ఈయన అయిపోతాడు టీచరు. ఇంకొక ఆయన వెళ్ళి
సాఫ్ట్ బాల్ ఆడాడని సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఆయనకి టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తారు. ఈయన ఆట ఆడాడో లేదో తెలీదు, అసలు అక్షరాలు వచ్చినాయో తెలీదు. కనీసం మినిమం పరీక్ష కూడా లేకుండా మ్యాథ్స్ టీచర్లంట, ఇంగ్లీష్ టీచర్లంట, తెలుగు టీచర్లంట వీళ్ళు వచ్చి రేపు ఏం పాఠాలు చెప్తారు? పైగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద నిరసన దీక్షలు చెప్పి 3 రోజులు నిరసన దీక్షలు చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి ఇవాళ ర్యాలీలు పెడితే పోలీసుల ఆంక్షలు. పాపం పోలీసుల్ని మీరు ఎవడన్నా రోడ్డు మీదకి వస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటామని వాళ్ళని బెదిరించడం. నాకు రాత్రి నుంచి విపరీతమైన పోలీస్ అధికారులు ఫోన్లు చేసి మీరు చేయొద్దన్నారు. ఉదయం నుంచి 2 నోటీసులు ఇచ్చి మదిరా పట్టణంలో ఈరోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జైలు బరో కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు మరియు నాయకులు శీలం నరసింహారావు, మందా సైదులు, పాపినేని రామ నరసయ్య, పడకంటి మురళి మరియు ఇతర నాయకులు పాల్గొని అరెస్ట్ కావడం జరిగింది. తగ్గించాలి పెంచిన ధరలను, తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను, తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను, తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను. రైతులకు మందు కట్టలు ఇవ్వడం కోసం పెట్టిన యాప్ సిస్టాన్ని రద్దు చేయాలి. రైతులకు మందు కట్టలు ఇవ్వడం కోసం పెట్టిన యాప్ సిస్టాన్ని రద్దు చేయాలి. కల్పించాలి స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలను, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలను, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలను, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలను. ఎంజీఆర్ చట్టాన్ని అమలు చేయాలి. ఎంజీఆర్ చట్టాన్ని, ఎంజీఆర్ చట్టాన్ని, ఎంజీఆర్ చట్టాన్ని. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద సోమవారం మధ్యాహ్నం ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మరియు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు మరియు పేదలకు ఉచితంగా భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా గిసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు శ్రమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడా భవానీ ప్రసాద్, ఎనిమిరెడ్డి మాల కొండయ్య, బీవీఆర్ సుబ్రహ్మణ్యం, కోకిలగడ్డ గంగరాజు, శ్రీదేవి, దాట్ల వర్మ, కుండల సాయి, తుమ్మలపల్లి నారాయణ, చోడిశెట్టి రమేష్, తుమ్మలపల్లి నాని, జిల్లా కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈరోజు గౌరవనీయ మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆయన మా జిల్లా అధ్యక్షుడు బిక్కిన సుధాకర్ గారి ఆదేశాల మేరకు మా జిల్లా కమిటీ అంతా కూడా ఆధ్వర్యంలో ఇక్కడ జనరల్ హాస్పిటల్లో లేని పెద్దందరూ కూడా అన్నదానం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా జిల్లా అధ్యక్షుడు వారికి, రాష్ట్ర అధ్యక్షుడు వారికి ఆరోగ్యం ఇవ్వాలని. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అనేక ఈ అన్నదానం వల్ల అనేక శక్తులు సమకూర్చి ఆరోగ్యంగా ఉండాలని మేము అందరూ కోరుతున్నాం. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా గీసాల శ్రీనివాస్ గారు కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు వారు భారీ అన్నదానాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. కాకినాడ జనరల్ హాస్పిటల్ని సమయంలో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు గీసాల శ్రీనివాస్ గారు. వారికి కృతజ్ఞతలు. పివిఎన్ మాధవ్ గారు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, అన్నిటికీ వారు చేరాలని చెప్పి కోరుకుంటూ గీసాల శ్రీనివాస్ గారు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు
చాలా నెరవేరుస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకి కాకినాడ జిల్లా బీజేపీ పదాధికారులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఆయన ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులుగా అయిన దగ్గర నుండి కూడా ఈ రాష్ట్రంలో అత్యంతగా బీజేపీ పరుగులు తీస్తుంది. ఆయన నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఆయన నిండు నూరేళ్లు ఉండాలని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు జిల్లా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. దాని సందర్భంలోనే ఈరోజు కాకినాడ జనరల్ హాస్పిటల్ దగ్గర కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి గీసాల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో బిక్కి నేశ్వర గారు ఒక అధ్యక్షతన ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాధవ్ గారి మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలి, కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఆయన ఉండాలని అందరూ కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యాన్ని తక్కువ ఖర్చుకే ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని ప్రజలు తప్పక వినియోగించుకోవాలి. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు మండలంలోని డబ్బాది, రౌతులపూడి, బలరామపురం, ఉప్పంపాలెం, ఎస్ అగ్రహారం, శృంగవరం, డీజేపురం గ్రామాలకు చెందిన రైతులకు నూతన పట్టాదారు పాస్ బుక్కులు రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం, గంగవరం, డీజేపురం ఇంకా మిగిలిన గ్రామాల్లో కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. త్వరలో వారందరికీ కూడా మీది ఏదైతే మీ డాక్యుమెంట్లో పర్ఫెక్ట్గా ఏదైతే భూమి ఉందో మీ హక్కు కింద మీకు రాజముద్రతో కూడిన పాస్బుక్లు ప్రతి రైతు సోదరులకు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మన కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంతేకాదు రాబోయే కాలంలో కూడా ఇప్పుడు చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పథకాలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ దాదాపు 2.5 సంవత్సరాల్లో చాలా పథకాలను ఇప్పటికే అమలు చేయడం జరిగింది. త్వరలోనే మిగిలిన వాటిని కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తామని, కూటమి ప్రభుత్వం గురించి మీరందరూ కూడా సగర్వంగా మీరు వేసిన ఓటు ఎక్కడా కూడా వృధా కాలేదని ఇప్పటికే ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు నమ్ముతున్నారు. దీన్ని మనం మరింతగా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే కాలంలో కూడా కూటమి ప్రభుత్వానికి మీ అందరూ కూడా మీ అండదండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే మనం ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా అనేక సంక్షేమాలతో పాటు ఈ సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారులకి వస్తున్నాయా లేదా అని నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి అన్నది ముందుకు తీసుకువెళ్తూ చేయడం జరుగుతుంది. ఏదైతే మీ అందరూ ఏ అభిమానంతో అయితే నన్ను ఈ స్థానంలో నుంచోబెట్టారో ఖచ్చితంగా దాన్ని ఎక్కడా కూడా ముమ్ము కానివ్వకుండా మిమ్మల్ని అందరినీ కూడా మీరు నాపై చూపించిన అండ అభిమానం, ప్రేమని ఎక్కడా ఒమ్ము చేయకుండా మీ అందరి కోసం నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తూ, రాబోయే కాలంలో కూడా మరింతగా ఈ మండలం నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం అందుకుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. కాకినాడ జిల్లా పిఠాపురంలో అనేక ప్రజా సమస్యలు నెలకొని ఉన్నాయని, ఎలాగైతే తర్వాత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడం కష్టమే. పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నారని, ప్రజలు బాధలు వినేవారు లేరని, ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్కి ఇదే చివరి ఎన్నికలు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపాక మధు అన్నారు. సిపిఐ పాదయాత్ర పిఠాపురంలో స్థానిక రాజా రామ్మోహన్ రావు పార్క్ వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్ర ఇందిరానగర్ ఉప్పాడ సెంటర్ రైల్వే స్టేషన్ మీదుగా రథాలపేటకు చేరుకుంది. అంతేకాకుండా పేదవాడికి 1 సెంటు స్థలం ఇవ్వలేదని, కొత్త పెన్షన్స్ మంజూరు చేయలేదని, కనీసం కొత్త రేషన్ కార్డులు కూడా ప్రజలకు పంపిణీ చేయలేదని, మరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల పిఠాపురానికి ఏం లాభమని మధు ప్రశ్నించారు. ప్రజా సమస్యల మీద ఈ నెల 6 నుంచి 15 వరకు కూడా గ్రామాన పాదయాత్రలు జరుగుతున్నాయి. ఈరోజు పిఠాపురంలో కూడా మహా పాదయాత్ర జరగబోతుంది. కానీ పిఠాపురంలో ఉన్న ప్రజలు నేను గడ్డ నుంచి ఉంటే చాలా సంవత్సరం చెప్పారు. పవన్ కళ్యాణ్తో
పిఠాపురం మహర్దశ మారుతుందని చెప్పారు. నాకు ఏం మహర్దశ మారిందో నాకు తెలుస్తలేదు. రోడ్లు నువ్వు కాదు, ఏ ఎమ్మెల్యేనా రోడ్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు చేయవలసింది పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చారా, కొత్త రేషన్ కార్డు ఇచ్చారా, కొత్త పెన్షన్ ఇచ్చారా? మీరు అధికారంలో చేపట్టిన తర్వాత, మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఏదైనా ఒక సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా తీసుకొచ్చారా? మీరు ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులు చేసిన హామీ నెరవేర్చారా? నేను ధైర్యంగా అడుగుతున్నాను. ఇది చేశామని మీరు కాకపోతే తుమ్మల బాబునైనా చెప్పానండి. అందుకని ఈ రోజు పాదయాత్ర పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరిస్తానన్న 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇమ్మని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని కోస్టల్ కారిడార్ గా సాగరమాల వేగవంతం చేస్తూ ఈ పిఠాపురంలో మంచి ఇండస్ట్రీ కట్టి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయాలని పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురంలో ఉన్న దళితులకి, ఆదివాసులకి, గిరిజనులకి అందరూ కూడా పట్టా భూముల హక్కులు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలని పాదయాత్ర చేస్తున్నాము. అమరావతిలో ఆ మంగళవారం జీఎస్డీపీ 2026 జూలై నెల ఆర్థిక నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రణాళిక విభాగం అధికారులు జూలై నెల నివేదికను సీఎంకు అందజేశారు. ఎలినినో వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రం సానుకూల ఆర్థిక వృద్ధిని నమోదు చేసిందని అధికారులు వివరించారు. 2025-26 రెండో త్రైమాసికంలో రాష్ట్ర వృద్ధి రేటు 10.7% నమోదైంది. వ్యవసాయ రంగం 13.5%, పారిశ్రామిక రంగం 10.6%, సేవల రంగం 9.9% వృద్ధి సాధించాయన్నారు. అన్ని శాఖలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సీఎం సూచించారు. రాష్ట్రాన్ని 15% వృద్ధి రేటు దిశగా తీసుకెళ్లాలని, సామాన్యులపై ధరల భారం పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.